అండి, అందరికీ నమస్తే. ఇది మల్బరీ చెట్టు చూసారా? అది చెట్టు నిండుకున్నాయి చూడండి. ప్రతి కొమ్మకు మల్బరీ పళ్ళండి. ఇది ఫ్రూట్స్ చూడండి. ఈ పండ్లు ఇప్పుడు ఎర్రగా అవుతున్నాయి. ముందు పసుపు ఇలా పచ్చగా ఉంటాయండి. ఇది ఇలా పచ్చగా ఉంటాయి. ఇది చూడండి, ఇలా పచ్చగా ఉంటుంది. తర్వాత ఎరుపు రంగుకు మారుతుంది. ఇలా ఎరుపు రంగుకు మారుతుందండి. ఇది ఎరుపు రంగుకు మారిన తర్వాత బ్లాక్ అవుతుంది అన్నమాట. బ్లాక్ అవుతేనే అప్పుడు మనకు పండు ఇదిగో ఇది చూడండి. ఇది బ్లాక్ అవుతుంది. ఇప్పుడు తినవచ్చు అన్నమాట. ఇది తీయగా ఉంటుంది. ఎర్రగా ఉండే పండ్లేమో కొంచెం పుల్లగా ఉంటుందండి. చూడండి, రెమ్మకు వచ్చింది చూడండి. చెట్టు నిండుకు మీకు కనపడుతుందో లేదో, ఎండ తీవ్రంగా ఉంది. ఉదయం పూట 9 గంటలు. ఇప్పుడు టెర్రస్ మీద చూడండి, ఇలా ఇది అంతా అన్ని పండ్లు నలుపు తెరిన తర్వాత మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. హార్వెస్ట్ చేసుకొని తినడం అనమాట. తర్వాత మొత్తం ఈ ఆకు అంతా తీసేయాలన్నమాట. అంత ఆకు తీసేస్తే మళ్ళీ కొత్తగా ఇలా పచ్చగా అయ్యి మళ్ళీ ఎక్కువగా ఫ్రూట్స్ వస్తుందండి. ఫ్రూటింగ్ ఎక్కువ వస్తుంది. ఇది స్వీట్ నిమ్మ అండి. ఇది ఇప్పుడే పూలు వచ్చి అన్నీ కట్ చేసిన ప్రూనింగ్ చేశాను. ఇది ప్రూనింగ్ చేసిన తర్వాత ఇలా పూలు వస్తాయి అన్నమాట. చూడండి, చెట్టుకు పూలు వచ్చి తర్వాత వచ్చిందే స్వీట్ నిమ్మ అవుతుందండి. తొక్కతోనే తినొచ్చు. ఇది రిచ్ సి కంటెంట్. ఇది సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇంట్లో. ఇది చూడండి, పూలు ఇట్లా చెట్టు నిండుకు వస్తాయి. తర్వాత ఆరెంజ్ కలర్లో ఫ్రూట్స్ మన నిమ్మలాగా కొంచెం పొడుగుగా వస్తుంది. ఆకారంలో వస్తుంది అన్నమాట. ఇది అంజీరు మొన్ననే కోసేసాం కొద్దిగా. ఇప్పుడు కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇది చుక్కకూర అండి. విత్తనాలకు వదిలినా అనమాట. ఇది ఎండిన తర్వాత మనము విత్తనాలు హార్వెస్ట్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్లో నాటడానికి బాగుంటుంది. ఇది టమాటాలు అండి. ఇవి టమాటాలు. ఇవి చామంతులు అండి. ఇది అన్నీ కోసేసాము, అయిపోయింది. సీజన్ లాస్ట్ అవుతుంది. ఇవి కొన్ని మిగిలినవి కట్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ఇవేమో బంతి మొక్కలు. ఇవి మొగ్గలు తొడిగినాయి, వస్తున్నాయండి. ఇదేమో ఇది కూడా చామంతి కంప్లీట్ అయ్యి వస్తుంది. చెట్టు నిండుకుండేది, ఇప్పుడు తగ్గిందనమాట. అన్ని రకాలు ఉన్నాయండి. వైట్, ఎల్లో, పీచ్ కలరు, వైలెట్ కలర్, అన్ని కలర్లు ఉన్నాయండి. ఇది కూడా ఇంకో చెట్టు అండి. ఇది అంజీరు వచ్చింది. ఇది వచ్చిందే గార్లిక్ అండి. ఇది అవి 4 టబ్బులు అన్నట్టు అనమాట. గార్లిక్ అవి. ఇవంతా పసుపు. ఇంకా 8 నెలల తర్వాత పసుపు అవుతుంది, రెడీ అవుతుంది అనమాట. మొన్ననే కోసి చూపించాను చూడండి మీకు. ఆ పసుపు హార్వెస్ట్ చేశాను కదా, ఇప్పుడు వాడుతున్నాను. సంవత్సరం వరకు వస్తుంది ఈ పసుపు నాకు. 8 టబ్బుల్లో నడుతున్నాను. ఇది 8 టబ్బుల్లో. ఇదిగోండి పాలకూర. మేము ఆకుకూరలు కొనవలసిన అవసరమే లేదండి. ఇక్కడ పాలకూర. ఇది పుదీనా అండి. పుదీనా బాగా నిండుకు వస్తుంది. ఇది బత్తాయి చెట్టు. చూడండి, ఇది బత్తాయి చెట్టు. ఇక్కడ టమాటాలు కూడా ఉన్నాయి. ఇది దోసపాదు.
ఇంకా పూలు ఉన్నాయన్నమాట. పూలు వచ్చినాయి ఇప్పుడే, తర్వాత కాయలు వస్తాయండి. ఇది ఒక కాశ్మీరు బంతి పువ్వు అన్నమాట. ఇది వచ్చింది మరుమం అండి. ఇది బాగా టబ్బు ఒక మొక్కనే అట్టింది, ఒక టబ్బు నిండుకు వచ్చేసింది చూడండి. ఒకటి 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 అల్లుకుంటుంది బాగా. ఇది కూడా పాలకూరే. మెంతికూర చూడండి, మెంతికూర ఇలా టబ్బు నిండుకు వేసుకుంటాను. ఈ టబ్బు అయ్యే వరకు నెక్స్ట్ టబ్బు వేస్తానండి. మళ్ళీ ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ టబ్బు మాకు కరెక్ట్గా కోతకు వస్తుంది అనమాట. అట్లా వాడుకుంటాము మేము. అసలు ఆకుకూరలు కొనే పని లేదండి. ఇవే తోటకూర, పాలకూర, చుక్కకూర. ఈ నిమ్మ చూడండి, చిన్న చెట్లనే నిమ్మకాయలు కాసినాయి. మొన్న కూడా హార్వెస్ట్ చేసినాను కొన్ని. కనపడుతున్నాయి లేదు, ఎండ ఎక్కువగా ఉంది. ఇది చూడండి, ఇలా ఉన్నాయండి. చిన్న చెట్లోనే వస్తాయన్నమాట బాగా. ఇది కమలా అండి. ఇది కమలా కాసింది. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంకా పిందెలు ఎక్కువగా వచ్చినాయి ఇప్పుడు, తర్వాత బాగా ఎక్కువగా వస్తుందన్నమాట. చూడండి ఇలా వస్తాయి. ఇక్కడ చెట్టు నిండుకున్నాయి చూడండి పిందెలు. ఇది కూడా పాలకూర అండి. ఇక్కడ అంతా పాలకూరే. ఇవన్నీ వంకాయ చెట్లు అండి, పొడుగు వంకాయలు. చూసారా, టమాటాలు, వంకాయలు, కరివేపాకు చెట్టు అండి. మేము రోజు ఫ్రెష్ కోసి కరివేపాకు వాడతాం వంటల్లో. టమాటాలు, ఇక్కడ కూడా పాలకూర. ఇది కూడా నిమ్మ చెట్టు, ఇంకో నిమ్మ చెట్టు అండి. ఇది తెల్ల నేరేడు అండి. ఇది ఇంకా కాయలేదు, ఆకులన్నీ రాలి ఇప్పుడే వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ డ్రాగన్ చెట్లు అండి. ఇంకా సీజన్ లేదు కాబట్టి ఇంకా కాయలేదు, కాస్తాయండి. పింక్ కలర్, ఇది పింక్ వైట్ రెండు ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్. ఇది చెర్రీస్ అండి, చెర్రీ చెట్టు. ఇప్పుడు వచ్చి అన్ని మొగ్గలు తొడిగిండాయి చూడండి. చెట్టు నిండుకున్నాయి చూడండి. మీకు కనపడుతుందో లేదు, సన్నగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు బాగా ఎర్రగా వస్తుందంట. ఇది మిర్చి అండి. ఇది ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.